డియర్ మాస్టర్స్, ఈ యొక్క ఆరా స్కానర్ గురించి మనం తెలుసుకుంటే ఇది పాజిటివ్ ఎనర్జీస్ని మరియు నెగిటివ్ ఎనర్జీస్ని కావచ్చు, మన యొక్క 7 చక్రాస్ కావచ్చు, మన యొక్క జాతకంలో ప్లానెట్స్ కావచ్చు, ఇలా అనేక విషయాలు సుమారుగా 100 వరకు కూడా మన జీవితంలో జరుగుతున్న సందర్భాలకు సంబంధించి, లేదంటే మన ఎనర్జీ సిస్టమ్ ఎట్లా ఉందో దాని గురించి చాలా అద్భుతంగా ఈ యొక్క ఆరా స్కానర్ మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈమె యొక్క ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో మనం చెక్ చేద్దాం. ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ చెక్ చేయడం కోసం ఈ యొక్క ఏదైతే ఉందో ఈ శాంపిల్ని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది, ఈ యొక్క 2 ఈ యొక్క డ్రమ్స్లో. సో దీన్ని బట్టి మనం ఈ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మనం చెక్ చేద్దాం. సుచిత్ర గారి ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎంత శాతం ఉందో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది సుమారు 100%, ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా 100%, ఇంకా మోర్ దెన్ 100% కూడా వెళ్తూ ఉంది ఈ యొక్క ఆరా స్కానర్. సో దీన్ని బట్టి ఒక మనిషి యొక్క ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉందేమో అది కూడా మనం తెలుసుకుందాం. మనకి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కూడా మనం చెక్ చేయాలంటే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన శాంపిల్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. దాని ద్వారా మనం కూడా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉందో మనం చెక్ చేద్దాం మాస్టర్స్. సుచిత్ర గారి ఆరాలో నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే ఎంత పర్సంటేజ్ ఉందో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనం చూస్తున్న మాస్టర్స్, ఈ యొక్క మాస్టర్కి పాజిటివ్ ఎనర్జీ అనేది 100% మోర్ దెన్ ఉంది కదా. సో అందువల్ల నెగిటివ్ ఎనర్జీస్ లేదు. అందువలన ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ శాంపిల్ మనం వేయగానే ఈ యొక్క ఆరా స్కానర్ లేదు అని చెప్తుంది, అంటే నెగిటివ్ ఎనర్జీస్ లేదు అని చెప్తుంది. సో ఈ విధంగా మనిషి యొక్క పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, లేదంటే 7 చక్రాస్ కావచ్చు, ప్లానెట్స్ కావచ్చు, ఇంకా అనేక విషయాల్ని మనం ఈ యొక్క ఆరా స్కానర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క మాస్టర్ యొక్క మూలాధార చక్ర ఎలా ఉందనేది విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క మూలాధార చక్రాకు సంబంధించిన శాంపిల్స్ అయితే మనం ఇక్కడ కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది. సుచిత్ర గారి మూలాధార చక్రాలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో దయచేసి తెలుపగలరు? మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మూలాధార చక్రాకు సంబంధించి ఒక 40% నుంచి 50% వరకు ఇక్కడ చూపడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క సుచిత్ర గారి మూలాధార చక్రాకు సంబంధించి ఏదైతే మనకి రెడ్ జాస్పర్ ఆర్గాన్ పిరమిడ్ ఉందో ఆ యొక్క రెడ్ జాస్పర్ ఆర్గాన్ పిరమిడ్ని ఈమెకి ఇవ్వడం జరిగింది. సో ఇందాక మనం చూసాం మనకి 60% వరకు ఈ యొక్క మూలాధార చక్ర యొక్క ఎనర్జీస్ ఉన్నాయని అయితే తెలపడం జరిగింది. ఇప్పుడు ఆరా స్కానర్తో మనం చెక్ చేద్దాం ఈ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది. ఇప్పుడు సుచిత్ర గారి యొక్క మూలాధార చక్రలో పాజిటివ్ ఎనర్జీస్ ఎంత ఉందో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనం చూస్తున్న మాస్టర్స్ మోర్ దెన్ 100, అంటే 100% కన్నా ఎక్కువ చూపిస్తుంది. ఎందుకు అంటే ఆమె యొక్క చేతిలో ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్ ఏదైతే మన యొక్క రెడ్ జాస్పర్ యొక్క ఆర్గాన్ పిరమిడ్ విత్ ఎనర్జెటిక్ సింబల్స్తో ఉండడం వలన ఆమె యొక్క ఆరా కూడా పెరగడింది, అంటే మన యొక్క మూలాధార చక్రాస్ సంబంధించిన ఎనర్జీస్ కూడా పెరగడం జరిగింది. సో ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు ఈ మాస్టర్ యొక్క స్వాధిష్టాన చక్ర యొక్క పొజిషన్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఈ యొక్క స్వాధిష్టాన చక్రాకు సంబంధించిన ఈ యొక్క శాంపిల్ని అయితే మనం ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. సుచిత్ర గారి స్వాధిష్టాన చక్రాలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో దయచేసి తెలుపగలరు? మనం ఇక్కడ చూస్తే సుమారు ఒక 50% వరకు కూడా ఈ యొక్క స్వాధిష్టాన చక్రాలో ఎనర్జీస్ ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మాస్టర్ ఈ యొక్క స్వాధిష్టాన చక్రాకు సంబంధించి ఏదైతే మేము స్పెషల్గా డిజైన్ చేసిన ఈ యొక్క రెడ్ జాస్పర్ దానిపైన ఉండే స్పెషల్ సింబల్స్ యొక్క పిరమిడ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్ని ఇవ్వడం జరిగింది. చూద్దాం ఈ యొక్క స్వాధిష్టాన చక్రాన్ని కూడా ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్ ఎలా బ్యాలెన్స్ చేస్తుందో లేదో. సుచిత్ర యొక్క
స్వాదిష్టాన చక్ర యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో దయచేసి తెలుపగలరు? సో మాస్టర్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మోర్ దెన్ 100%కి ఈ యొక్క ఎనర్జీస్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ యొక్క పిరమిడ్ అక్కడ చేతిలో ఉండడం ద్వారా. ఇప్పుడు సుచిత్ర గారి మణిపూరక చక్ర ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈ యొక్క మణిపూరక చక్రాకు సంబంధించిన యొక్క శాంపిల్స్ అయితే మనం ఈ యొక్క 2 డ్రమ్స్లో కూడా మనం పెట్టడం జరుగుతుంది. సుచిత్ర గారి మణిపూరక చక్ర ఎనర్జీస్ ఎలా ఉన్నాయో దయచేసి తెలుపగలరు? ఈ యొక్క మణిపూరక చక్ర ఎనర్జీస్ కూడా మనకి సుమారుగా 80% వరకు ఉన్నట్టుగా మనకి అక్కడ చూపిస్తుంది. మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి సిట్రిన్ ఏదైతే ఉందో ఆ యొక్క క్రిస్టల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క మాస్టర్కి మనం ఈ యొక్క సిట్రిన్ ఆర్గాన్ పిరమిడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్ పెట్టుకున్న తర్వాత, చేతిలో ఉన్న తర్వాత ఈ యొక్క ఎనర్జీస్ ఎలా ఉంటాయో మనం ఒకసారి చెక్ చేద్దాం. సుచిత్ర గారి మణిపూరక చక్ర ఎనర్జీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయో దయచేసి తెలుపగలరు? సో ఇక్కడ మీరు చూడొచ్చు మాస్టర్స్, మోర్ దెన్ 100% అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో దట్ ఈ యొక్క పిరమిడ్ ఏదైతే మనకి సిట్రిన్ పిరమిడ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎనర్జీస్ వల్ల ఆ యొక్క చక్ర కూడా అద్భుతంగా యాక్టివేట్ అవుతుందనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు సుచిత్ర గారి హార్ట్ చక్ర ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఈ యొక్క అనాహత చక్రకు సంబంధించిన ఈ యొక్క శాంపిల్స్ అయితే మనం ఇక్కడ వేయడం జరుగుతుంది. సుచిత్ర గారి అనాహత చక్ర యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనకి 100% చూపిస్తుంది. ఈ యొక్క అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి మనం సాధారణంగా ఈ యొక్క గ్రీన్ ఎవెంజరే మరియు ఈ యొక్క రోజ్ కావచ్చు, రోజ్ క్వాల్చ్, వీటిని మనం సాధారణంగా ఉపయోగిస్తాం. ఈ యొక్క మాస్టర్కి హార్ట్ చక్ర 100% ఉండడంతో ఇది పెట్టినా కూడా ఇంకా అట్లానే చూపిస్తుంది. సో అందువల్ల ఎవరికైనా హార్ట్ చక్రలో వీక్గా ఉంది అని భావన కలిగితే సో ఈ యొక్క 2 ఆర్గాన్ పిరమిడ్స్లో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సుచిత్ర గారి విశుద్ధ చక్ర ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. దానికి సంబంధించిన శాంపిల్స్ అయితే మనం వేసుకుంటున్నాం. సుచిత్ర గారి విశుద్ధ చక్ర ఎలా ఉందో దయచేసి తెలుపగలరు? సో ఈ మాస్టర్ యొక్క విశుద్ధ చక్ర సుమారుగా ఒక 20 to 30% వరకు ఉన్నట్టుగా మనకి చూపిస్తుంది. ఈ యొక్క విశుద్ధ చక్రాన్ని మనం యాక్టివేట్ చేయడానికి ఈ యొక్క లాపిస్ లాజులీ ఆర్గాన్ పిరమిడ్ని మనం యూజ్ చేయొచ్చు. చూద్దాం ఈ యొక్క లాపిస్ లాజులీ ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్ ద్వారా ఈ యొక్క విశుద్ధ చక్రానికి సంబంధించిన ఎనర్జీస్ యాక్టివేట్ అవుతున్నాయా లేదా అనేది. సుచిత్ర గారి విశుద్ధ చక్ర సంబంధించిన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో దయచేసి తెలుపగలరు? సో ఇక్కడ మనం చూస్తున్న మాస్టర్స్, ఇక్కడ సుచిత్ర గారి ఈ యొక్క ఏదైతే విశుద్ధ చక్రాకు సంబంధించిన ఎనర్జీస్ ఇంతకుముందు మనం పిరమిడ్ లేకుండా చూస్తే ఒక 30% దాకా మనకు చూపించడం జరిగింది. అదే పిరమిడ్తో ఇప్పుడు మనం చెక్ చేస్తే మోర్ దెన్ 100% చూపిస్తుంది. తద్వారా ఈ యొక్క లాపిస్ లాజులీ యొక్క ఆర్గాన్ పిరమిడ్ ఎంత శక్తివంతమైనదో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు సుచిత్ర గారి ఈ యొక్క ఆజ్ఞాచక్ర స్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. దానికి సంబంధించిన ఈ యొక్క శాంపిల్స్ అయితే మనం వేసుకుంటున్నాం. సుచిత్ర గారి ఆజ్ఞాచక్ర ఎనర్జీస్ ఎలా ఉన్నాయో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనం చూస్తే 20% to 25%, అలా 20 to 30% దాకా ఇక్కడైతే మనకు చూపించడం జరుగుతుంది ఈ యొక్క ఆజ్ఞా చక్రాకు సంబంధించిన ఎనర్జీస్.
ఈ యొక్క ఆజ్ఞా చక్రానికి సంబంధించి మనం లాపిస్ లాజిలిని కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం ఈ యొక్క ఆజ్ఞా చక్ర ఈ యొక్క లాపిస్ లాజిలి యొక్క ఆర్గాన్ పిరమిడ్తో ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో లేదో అని ఎనర్జీస్. సుచిత్ర గారి ఆజ్ఞా చక్ర యొక్క ఎనర్జీస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క లాపిస్ లాజిలి ఆర్గాన్ పిరమిడ్ ఏదైతే ఉందో అది కూడా ఆజ్ఞా చక్ర విషయమై మోర్ దెన్ 100% మనకి ఎనర్జీస్ అయితే మనకు అందిస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. ఇప్పుడు సుచిత్ర గారి సహస్రార చక్ర ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. ఈ యొక్క సహస్రార చక్రకు సంబంధించిన శాంపిల్ అయితే మనం ఈ యొక్క 2 డ్రమ్స్లో కూడా మనం వేసుకుంటున్నాం. సుచిత్ర గారి సహస్రార చక్ర స్థితి ఎలా ఉందో దయచేసి తెలుపగలరు? సో పూర్తిగా జీరో ఉందనే విషయాన్ని ఇక్కడైతే మనకి తెలుస్తుంది ఈ యొక్క సహస్రార చక్ర విషయంలో. ఇప్పుడు ఈ యొక్క సహస్రార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి మనం ఎమెథిస్ట్ యొక్క ఆర్గాన్ పిరమిడ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూద్దాం ఈ యొక్క సహస్రార చక్ర ఇప్పుడు స్థితి ఎలా ఉందో. సుచిత్ర గారి సహస్రార చక్ర స్థితి ఎలా ఉందో దయచేసి తెలుపగలరు? ఈ యొక్క అమెథిస్ట్ ఆర్గాన్ పిరమిడ్ ప్లేస్ చేసిన తర్వాత మనకి 100% అయితే ఎనర్జీస్ ఉన్నట్టుగా ఇక్కడ తెలుపుతుంది. సో తద్వారా ఈ యొక్క అమెథిస్ట్ ఆర్గాన్ పిరమిడ్ ఏదైతే ఉందో అది సహస్రార చక్ర యాక్టివేషన్ కోసం బ్యాలెన్స్ కోసం మనకి 100% మోర్ దెన్ 100% ఎనర్జీస్ని అందిస్తుంది అనే విషయాన్ని అయితే మనం తెలుసుకోవచ్చు.